ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పటిష్టమైన భద్రత మధ్య మిజోరంలో ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపైనే చర్చ మొదలైంది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందా లేక తగ్గిందా? రాష్ట్రంలో మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు ఆసక్తి చూపారు. రాష్ట్రంలో 8.57 లక్షల మంది ఓటర్లుండగా మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 69% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సెర్చిఫ్ జిల్లాలో అత్యధికంగా 77.78% ఓటింగ్ నమోదైంది. మిజోరాం సీఎం జోరంథంగా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎం సమస్య కారణంగా జోరంథంగా తొలిసారి ఐజోల్ నార్త్ 2 పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేక వెనుతిరిగారు. తర్వాత 11 గంటల సమయంలో మళ్లీ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఐజోల్లోని సౌత్ 2 పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటర్లలో చైతన్యం కనిపించింది. ఓ శతాధిక వృద్ధుడు తన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంపాయి దక్షిణ నియోజకవర్గానికి చెందిన 101 ఏళ్ల వయసున్న పు రౌలను దళ 86 ఏళ్ల తన భార్యతో వచ్చి ఓటు వేశారు. వీరే కాకుండా 96 ఏళ్ల దివ్యాంగుడు ఐజాల్లోని తన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. మొత్తం 1276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ ప్రత్యేకంగా నిలిచింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించింది. ఎన్నికల సంఘం వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఇలా 2059 మంది వృద్ధులు, దివ్యాంగులు, 8526 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తంగా 10,585 మంది ఈ వెసులుబాటు పొందారని వివరించారు అధికారులు. మిజోరాం పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం పటిష్ట భద్రత మధ్య ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్, మయన్మార్, మిజోరాం పంచుకుంటున్న సరిహద్దుల వెంబడి పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఎన్నికల దృష్ట్యా అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులోని 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా ప్రకటించిన ఎన్నికల సంఘం ఎన్నికల కోసం సుమారు 3000 మంది పోలీసులు, పెద్ద ఎత్తున సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ బలగాలను మోహరించింది. మైన్వార్తో 510 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును, బంగ్లాదేశ్తో 318 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును మూసివేశారు అధికారులు. అసోంలోని 3 జిల్లాల్లో, మణిపూర్లోని 2 జిల్లాలు, త్రిపురలోని 1 జిల్లాతో కూడిన సరిహద్దులను మూసివేశారు. మిజోరాంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మిజోరాంలో 40 స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించగా ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ ప్రక్రియ 3 గంటల వరకు సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 69% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 8.57 లక్షల మంది ఓటర్లు మిజోరాంలో 174 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారు. మిజోరాంలోని మొత్తం 1276 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సాగింది. మిజోరాంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక్కడ ఉదయం 9 గంటల వరకు 12.80% ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి సానుకూల వాతావరణంలో ముగియడం పట్ల ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేసింది. మిజోరాంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి పాలన సాగించాలని భావిస్తోంది. మరోవైపు జోరాం పీపుల్స్ మూవ్మెంట్, బీజేపీ, కాంగ్రెస్ అధికార పార్టీని గద్దెదించాలని ప్రయత్నిస్తున్నాయి.
2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు సాధించింది. కాంగ్రెస్కి 5, బీజేపీకి 1 సీటు వచ్చాయి. ఈసారి మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. క్రిస్టియానిటీ మెజారిటీ ఉన్న మిజోరాంలో ఈసారి అధికారం కోసం మిజో నేషనల్ ఫ్రంట్, ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్, జెడ్పీఎం పార్టీల మధ్య పోటీ నెలకొంది. మిజోరాంలో ఒకసారి అధికారం చేపట్టిన పార్టీ వరుసగా 2 విడతలు అధికారంలో ఉండడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణను పరిశీలిస్తే 1989 నుంచి 2013 వరకు ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీయే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అధికారం దక్కించుకోలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు మిజోరాంలో తొలిసారి పాగా వేయాలని జెడ్పీఎం వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో మిజోరాం ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ మొదలైంది. గత కొంతకాలంగా వస్తున్న సంప్రదాయం కొనసాగుతుందా లేక ఈసారి ఫలితాలు అందుకు భిన్నంగా వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.